మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 4. ఆయన ఆఫీస్కు వెళ్ళిపోయారా అత్తయ్య అని అడిగింది మధు. ఆయన అంటే ఎవరు మధు? మీ మామయ్యనా? ఆయనకు ఆఫీస్ లేదు అని నీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతున్నావు అని కావాలి అని అన్నారు జానకి గారు. అత్తయ్య, నేను అడిగేది మామయ్య గురించి కాదు అన్నది మధు. మరి ఎవరి గురించి అన్నారు జానకి గారు. అదే మీ అబ్బాయి గురించి అని ఇబ్బందిగా చెప్పింది మధు. మా అబ్బాయి నీకు ఏమవుతాడో అన్నారు జానకి గారు. అత్తయ్య, ఆడుకున్నది చాలు, కృష్ణ గారి గురించి అడుగుతున్నాను, చెప్పండి అన్నది మధు సిగ్గుపడుతూ. అది సంగతి. లేకపోతే నా కోడలికి నా మీద ఎంత ప్రేమ ఏమిటి ఈ టైంలో అని అనుకున్నాను. ఈ ప్రేమ నా కోసం కాదు అన్నమాట అన్నారు జానకి గారు. అత్తయ్య, మీకు నేను కాల్ చేస్తూ ఉంటా కదా, మీరు అంటే కూడా నాకు ఇష్టమే. కానీ ఈ 3 రోజుల నుండి మీ అబ్బాయి నాకు కాల్ చేయలేదు, నేను చేసినా లిఫ్ట్ చేయలేదు, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను అన్నది మధు. అబ్బో, నా కోడలకు చాలా ప్రేమ ఉన్నదే నా కొడుకు మీద, 3 రోజులకే బెంగ పెట్టేసుకున్నావా అన్నారు జానకి గారు. అబ్బా, మీరు ఇక ఆపండి, ముందు ఆయన గురించి చెప్పండి అన్నది మధు. సరే సరే, ఇంట్లోనే ఉన్నాడు, రెడీ అవుతున్నాడు ఆఫీస్కు అని చెప్పారు జానకి గారు. ఒకసారి ఫోన్ ఆయనకు ఇస్తారా అత్తయ్య, ఒక్క 2 నిమిషాలు మాట్లాడి పెట్టేస్తాను అని చెప్పింది మధు. 2 కాకపోతే 20 నిమిషాలు మాట్లాడు, ఎవరు వద్దన్నారు అని జై రూమ్కు వెళుతూ అన్నారు జానకి గారు. అంత టైం లేదులే అత్తయ్య, సాయంత్రం మాట్లాడుతా, చాలాసేపు అన్నది మధు. జై, ఇదిగో నీకే ఫోను అని ఇచ్చారు జానకి గారు. ఎవరుమా నీ ఫోన్కు నా కోసం కాల్ చేసింది అంటూ ఫోన్ తీసుకున్నాడు జై. నిన్ను అమితంగా ప్రేమించే నీ కాబోయే భార్య అని అక్కడి నుండి వెళ్లారు జానకి గారు. ఆ మాటలు ఫోన్లో విన్న మధు సిగ్గుపడుతూ ఉన్నది. ఓహ్, మధులితనా అని. హాయ్ మధులిత, ఏమిటి అమ్మదానికి కాల్ చేశావు అని అడిగాడు జై. మరి నీ ఫోన్కు చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయటం లేదు కదా అన్నది మధు. చెప్పా కదా బిజీగా ఉన్నా అని అన్నాడు జై. కానీ 3 రోజుల నుండి కొద్దిసేపు కూడా ఖాళీ లేదా, ఒక్క మెసేజ్ చేయటానికైనా అన్నది మధు. మర్చిపోయా చేయటం అంతే అని ఏ ఫీలింగు లేకుండా చెప్పాడు జై. అదేమిటి, అలా ఎలా మర్చిపోతారు? నేను మీ కాల్ కోసం 3 రోజుల నుండి వెయిట్ చేస్తున్నా తెలుసా అని బాధగా చెప్పింది మధు. ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, ఇంకేం సరిపోతుంది అన్నాడు జై. కానీ ముందు మీరు ఒక్క మెసేజ్ లేదా కాల్ చేసి చెప్పవచ్చు కదా, మీ గురించి నేను వర్రీ అవుతూ ఉంటా అని ఆలోచన లేదా అని అడిగింది మధు. లేదు, అయినా ఇప్పుడు చేయకపోతే ఏమైంది, పూర్వకాలంలో ఇలా ఫోన్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవటానికి, మాట్లాడటానికి అన్నాడు జై. కానీ ఇప్పుడు ఉన్నాయి కదా, ఉన్నప్పుడు ఉపయోగించుకుంటున్నాం కదా అన్నది మధు. ఇప్పుడు మాట్లాడావు, ఇక సరిపోయింది, వదిలే, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు అని విసుక్కున్నాడు జై. ఆ మాటకు గిర్రున కంట్లో నీళ్లు తిరిగాయి మధుకు. కనీసం సారీ అయినా చెప్పరా అని పూడుకుపోయిన గొంతుతో అడిగింది. నేను సారీ చెప్పటం ఎందుకు, నువ్వు కాలు గురించి అడిగావు, ఎందుకు చేయలేదో నేను చెప్పాను, ఇంకా సారీ దేనికి, అనవసరం అయిన వాటికి ఎక్కువ పట్టించుకోవద్దు, బీ ప్రాక్టికల్ అన్నాడు జై. మధుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, కనీసం తను బాధపడేది కూడా గమనించలేదు అని అనిపించింది. తను ఇంతేనా, లేక ఏదైనా వర్క్ టెన్షన్ వల్ల ఇలా అంటున్నాడా అని ఆలోచిస్తూ ఉన్నది. మళ్ళీ మధుయే అడిగింది, వర్క్ ఇంకా అయిపోలేదా అని. ఇంకా ఉన్నది, ఫ్రీ టైం అయ్యాక నేనే కాల్ చేస్తా, ఓకే బాయ్, నాకు ఆఫీస్కు లేట్ అవుతుంది అన్నాడు జై. మధుకి అంతా అయోమయంగా ఉండటంతో వెంటనే ఓకే బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది. కాల్ కట్ చేశాక సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నది. బీ ప్రాక్టికల్ అన్నాడు అంటే ఇలాంటి చిన్న చిన్న ఫీలింగ్స్ పట్టించుకోవద్దు అని అర్థమా? నా గొంతులో తేడా కూడా కనుక్కోనట్లు మామూలుగా మాట్లాడాడు. అసలు సారీ చెప్పమంటే దేనికి అని అంటాడేమిటి? ఎంత అమ్మాయిలతో పరిచయం లేకపోతే మరీ ఇంత మొద్దుగా ఉంటారా? లాభం లేదు మధు, నువ్వు ఇలా డేలా పడిపోవద్దు, పెళ్లి అయ్యాక కూడా ఇలాగే ఉంటే మార్చేద్దాం, బీ పాజిటివ్ అని తనను తానే మోటివేట్ చేసుకుంటూ ఉన్నది మధు. ఇంకా అలాగే కూర్చున్నావేమిటి, పద, ఆఫీస్కు టైం అవుతుంది అంటూ వచ్చింది దివ్య. సరే పద పద అని ఇద్దరు కిందకు వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసి ఆఫీస్కు బయలుదేరారు. ఎవరు పొద్దున్నే ఫోన్లో అని అడిగింది దివ్య. మా అత్తగారు, నేనే కాల్ చేశా అని విషయం చెప్పింది మధు.
ఇలాంటి మహానుభావులు కూడా ఉంటారా? కనీసం సారీ కూడా చెప్పాలి అని తెలియని వాళ్ళు అన్నది దివ్య. ఏం చేద్దాం, మనకే దొరుకుతారు ఇలాంటి వాళ్ళు అన్నది మధు. ఇటు వసంత్ ఒకసారి కలిసి వెళదాం అని జై వాళ్ళ ఇంటికి వచ్చాడు. హాయ్ ఆంటీ, గుమ్మం దగ్గరకు వస్తుంది స్మెల్, ఏం టిఫిన్ చేశారు అని అడిగాడు. కాజు ఉప్మా పెసరట్టు అంటూ టేబుల్ మీద అన్ని పెడుతూ చెప్పారు జానకి గారు. అంకుల్ ఎక్కడ కనిపించలేదు అని డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చైర్లో కూర్చొని అడిగాడు వసంత్. ఆయన అలా పార్క్ దాకా వెళ్లారు కాలక్షేపం కోసం, ఈ టైంకు వచ్చేస్తూ ఉంటారు అన్నారు జానకి గారు. సరే, వీడేమిటి ఇంకా రాలేదు రూమ్లో నుండి అని అడిగాడు వసంత్. మధు కాల్ చేసింది, మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చేస్తాడులే, 3 రోజుల నుండి కాల్ చేయలేదు అని నాకు చేసి అడిగింది, నేను వాడికి ఫోన్ ఇచ్చి వచ్చాను అని చెప్పారు జానకి గారు. ఓహో, అందుకేనా ఈ లేటు, లేకపోతే కరెక్ట్ టైం పాటించే మన జై గారు లేట్ ఏమిటి అని అనుకున్నాను అన్నాడు వసంత్. నేను నా టైంకే వస్తూ ఉన్నాను, కానీ ఒక 5 నిమిషాలు లేట్ అని జై చెప్పడంతో నీకోసమే వెయిట్ చేస్తున్నా అన్నాడు వసంత్. తొందరగా తిను వెళదాం, ఆఫీసులో మీటింగ్ ఉన్నది, అసలే కొద్దిగా టైం వేస్ట్ అయ్యింది అన్నాడు జై. మధుతో కాల్ మాట్లాడటం టైం వేస్ట్ అని అంటున్నావా నువ్వు అంటూ అక్కడకు వచ్చారు జానకి గారు. అలా ఏమీ లేదులేమ్మా, ఈ టైంలో ఆఫీస్కు వెళ్తూ ఉంటా కదా, అందుకనే అలా అన్నానులే అన్నాడు జై. ఎలా అన్నా అది తప్పే అవుతుంది జై, నీకోసం తను కాల్ చేస్తే అది టైం వేస్ట్ ఎలా అవుతుంది అన్నారు జానకి గారు. ముఖ్యమైన విషయాలు ఏమీ లేవు అని అలా అన్నాను, అయినా నువ్వు కూడా ఏమిటి చిన్న విషయాన్ని ఇలా సాగతీస్తూ ఉన్నావు అన్నాడు జై. నేను సాగతీయటం లేదు, నువ్వు మాట్లాడే పద్ధతి అలా ఉన్నది, ఎన్నిసార్లు చెప్పాలి అలా మనుషులు బాధపడేలా మాట్లాడవద్దు అని, నీ మాటలో ఎదుటివారికి బాధగా అనిపిస్తాయి అన్నారు జానకి గారు. అంతగా ఎవరు బాధపడమని చెప్పారో, ఎక్కువగా ఆలోచిస్తే ఇలాంటి అనవసరం అయిన ఆలోచనలే వస్తాయి అని తినటం పూర్తి అవటంతో లేచి చేతులు కడుక్కొని ఆఫీస్కు వెళ్ళటానికి కావలసినవి తెచ్చుకోవటానికి తన రూమ్కు వెళ్ళాడు జై. ఇలా అయితే ఎలారా మరి, మీ అంకుల్ అంతే, వీడు అంతే, వీడు ఏం మాట్లాడాడో ఆ అమ్మాయి ఎలా తీసుకున్నదో అన్నారు జానకి గారు. మీరు ఏమీ భయపడవద్దు ఆంటీ, నేను వాడికి చెప్తాను అని జై రావటంతో ఇద్దరూ కలిసి బయట ఉన్న కారు దగ్గరకు వెళ్ళిపోయారు. వీడేమిటో కనీసం వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అని కూడా చెప్పడు, ఏమి అని అడిగితే నువ్వు చూస్తున్నావు కదా నేను వెళ్ళేది అని అంటాడు. వీడితో ఆ మధు ఎలా వేగుతుందో అని నిట్టూర్చి అక్కడే కూర్చొని వాళ్ళ భర్త కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన రావటంతో టిఫిన్ వడ్డిస్తూ, వియ్యంకులు వారికి కాల్ చేశారా పెళ్లి షాపింగ్ గురించి మాట్లాడటానికి అన్నారు జానకి గారు. వాళ్ళు చేసినప్పుడే వెళదాం, అప్పుడే తొందర ఎందుకు అన్నారు శేఖర్ గారు. చాలా తక్కువ టైం ఉందండి, అమ్మాయికి మనమే కదా పెళ్లి చీర కొనవలసింది, మన ఇంటి నుండి వెళ్ళాలవి అన్నారు జానకి గారు. ఒక మంచి రోజు చూసుకొని వెళదాం, నేను కాల్ చేసి చెప్తాను వాళ్లకు అన్నారు శేఖర్ గారు. మంచి రోజు అంటే ఇక్కడ పిల్లలకు కుదరాలి కదా, అయినా బట్టలకు కూడా మంచి రోజు ఎందుకు అని నసిగారు జానకి గారు. సరే అలాగే కాని, నేను టిఫిన్ తిని వాళ్లతో మాట్లాడతాను అన్నారు శేఖర్ గారు. ఇద్దరు టిఫిన్ తిన్నాక జానకి గారు కిచెన్లోనికి వెళ్ళగా శేఖర్ గారు శ్రీనివాస్ గారికి కాల్ చేశారు. హలో శేఖర్ గారు, బాగున్నారా అన్నారు శ్రీనివాస్ గారు. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అన్నారు శేఖర్ గారు. మేము కూడా బాగున్నాము, ఇంట్లో అందరూ బాగున్నారా అన్నారు శ్రీనివాస్ గారు. ఇక్కడ అంతా బాగున్నారు, నేను కాల్ చేసిన విషయం ఏమిటి అంటే పెళ్లికి బట్టలు కొనాలి కదా, మీరు సిటీకి వస్తే అందరం వెళ్ళి తీసుకోవచ్చు అన్నారు శేఖర్ గారు. అలాగే శేఖర్ గారు, మేము రేపు బయలుదేరి వస్తాం అన్నారు శ్రీనివాస్ గారు. ఇంకా శేఖర్ గారు ఏమిటి బావా అని పిలిస్తే బాగుంటుంది అన్నారు శేఖర్ గారు. అలాగే బావగారు అన్నారు శ్రీనివాస్ గారు. పెళ్లి పనులు ఏమైనా మొదలు పెట్టారా అని అడిగారు శేఖర్ గారు. ఇంకా లేదు బావగారు, సిటీకి వచ్చాక పెళ్లి కార్డ్స్ కొట్టించి ఆ తర్వాత మిగతా పనులు మొదలు పెట్టాలి అని చెప్పారు శ్రీనివాస్ గారు. నేను కూడా కొట్టించాలి, అందరం ఒకేసారి వెళదాము, పిల్లలకు కార్డ్స్ చూపించి సెలెక్ట్ చేశాక ఆర్డర్ ఇద్దాము అన్నారు శేఖర్ గారు. అలాగే బావగారు, మీ సైడ్ నుంచి ఎంతమంది వస్తారో తేలితే బస్సు ఏర్పాట్లు చేసుకుంటాను అన్నారు శ్రీనివాస్ గారు. అదేమీ కుదరదు, మా వాళ్లకు వచ్చే పోయే ఖర్చు మేమే పెట్టుకుంటాం, కావాలి అంటే మీ ఇంటికి వచ్చాక మీ ఇష్టం అన్నారు శేఖర్ గారు.
అలాగే బావగారు, మీ ఇష్టం. కానీ ఎంతమంది వస్తారో ముందుగా చెప్తే నేను వసతులు ఏర్పాటు చేసుకుంటాను అన్నారు శ్రీనివాస్ గారు. సరే, ఇక ఉంటాను అని కాల్ పెట్టేసి జానకి గారిని పిలిచి విషయం చెప్పారు శేఖర్ గారు. ఎలాగో ఎల్లుండి ఆదివారం కాబట్టి ఆ రోజు షాపింగ్ పెట్టుకుందాం. ఇక కార్డ్స్కు టైం కుదిరితే ఆ రోజే పెట్టుకుందాము అన్నారు జానకి గారు. రిసెప్షన్ ఎప్పుడు పెడదాము? అందరూ అంత దూరం పెళ్లికి రాలేరు. మనకు ముఖ్యమైన వాళ్ళను మాత్రమే తీసుకుని వెళదాము అన్నారు శేఖర్ గారు. ఈ విషయం గురించి జైని అడగాలి. వాడు ఎన్ని రోజులు లీవ్ పెడతాడో తెలియదు అన్నారు జానకి గారు. సరే, ఇంటికి వచ్చాక అడుగుదాము అన్నారు శేఖర్ గారు. జై, వసంత్ ఇద్దరు కారులో ఆఫీస్కు వెళుతూ ఉన్నారు. జై కారు నడుపుతూ ఉంటే వసంత్ తన పక్క సీట్లో కూర్చొని ఉన్నాడు. ఇంట్లో అలా మాట్లాడావు ఏమిటి అన్నాడు వసంత్. నేనేం మాట్లాడాను అన్నాడు జై. ఆంటీతో మధు గురించి అన్నావు కదా, టైం వేస్ట్ అని అన్నాడు వసంత్. ఆఫీస్కు వెళ్ళే టైంలో కాల్ వస్తే అలా అన్నాను. నాకేమీ చెడు అభిప్రాయం ఏమీ లేదు మధులిత మీద అని చెప్పాడు జై. చెడు అభిప్రాయం అని ఎవరు అన్నారు? తను నీ లైఫ్లోనికి వచ్చే అమ్మాయి. ఆ మాత్రం నీకు ఎప్పుడైనా కాల్ చేసే మాట్లాడే రైట్ ఉంటుంది. అసలు 3 రోజుల నుండి నువ్వు కాల్ ఎందుకు చేయలేదు తనకు అని అడిగాడు వసంత్. ఒకరోజు చాలా బిజీగా ఉన్నాను, తర్వాత తన గురించి గుర్తు రాలేదు. దానికే అందరూ అదే అడుగుతారేమిటి అన్నాడు జై. తను నిన్ను మిస్ అయ్యే అలా కాల్ చేసి అడిగి ఉంటుందిరా. అసలు నీకు తను ఎలా గుర్తు రాకుండా ఉన్నది? నువ్వు ఆ అమ్మాయి నచ్చే పెళ్లి చేసుకుంటున్నావు కదా అన్నాడు వసంత్. తను నచ్చింది అని చెప్పాను కదా, మళ్ళీ ఇదేమి సిల్లీ క్వశ్చను అన్నాడు జై. మరి నచ్చిన మనిషితో ఒకరోజు మాట్లాడకపోతే ఎలానో ఉంటుంది. అలాంటిది 3 రోజుల నుండి నువ్వు కాల్ చేయలేదు అని చెప్పింది ఆంటీ. మరి మధు ఎలా ఫీల్ అయి ఉంటుంది? ఆడపిల్లరా, కాబోయే భర్త మీద తొందరగా ఇష్టం పెంచుకుంటారు. తను ఖచ్చితంగా బాధపడి ఉంటుంది. దానికి కనీసం సారీ అయినా చెప్పావా లేదా అన్నాడు వసంత్. సారీ ఎందుకు చెప్పాలి? నా తప్పు ఉంటేనే సారీ చెప్పాను. అలాంటిది అక్కడ నా తప్పు లేకుండా నేను ఎందుకు సారీ చెప్తాను? మధులిత కూడా అలాగే అడిగింది, సారీ చెప్పరా అని. ఏమిటో ఈ సారీ చెప్పమని అడగటం. కాల్ చేయకపోతే బిజీ అని అర్థం చేసుకోవచ్చు కదా అన్నాడు జై. నిజంగానే నిన్న మొన్న నువ్వు అంత బిజీగా ఉన్నావా అని అడిగాడు వసంత్. ఇక ఆపుతావా ఏమిటి? ఇప్పుడు ఒక 2 రోజులు కాల్ చేయకపోతే ఇక వదిలే అంటూ ఆఫీస్ రావటంతో కారు దిగి లోనికి వెళ్ళాడు జై. వెనకే వసంత్ కూడా వీడు ఏమిటో అర్థమే కావటం లేదు అని తను కూడా లోనికి వెళ్ళిపోయాడు. హాయ్ బంగారం, ఎలా ఉన్నారా అని కాల్ చేయగానే అడిగారు శ్రీనివాస్ గారు మధుని. మాకేమిటి నాన్న, మేము ఎప్పుడూ సూపర్గా ఉంటాము. రోజు కాల్లో మాట్లాడుతూనే ఉంటాము కదా నాన్న. రోజు అడగాల ఎలా ఉన్నావు అని, వీడియో కాల్లో కూడా చూస్తున్నావు కదా అన్నది మధు. మా తృప్తి కోసం ఎలా ఉన్నారో అని, అంతే. సరే విను, రేపు హైదరాబాదు వస్తున్నాము నేను అమ్మ. ఇక పెళ్లి షాపింగ్ చేసుకోవాలి కదా అన్నారు శ్రీనివాస్ గారు. వావ్, మీరు వస్తున్నారా? సూపర్ నాన్న, మిమ్మల్ని చూసి అప్పుడే నెల దాటిపోయింది అన్నది మధు. నాకు మీ నాన్నకు కూడా నిన్ను చూడాలి అని ఉన్నదే. మళ్ళీ పెళ్ళైపోతే ఎప్పుడు వచ్చే వీలు ఉంటుంది అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన శారదా గారు ఫోన్ తీసుకుని మాట్లాడారు. మై డియర్ శారదా గారు, పెళ్ళైతే ఏమిటి, ఎప్పుడు నాకు మిమ్మల్ని చూడాలి అని ఉన్నా, మీకు నన్ను చూడాలి అని ఉన్నా సరే వెంటనే వచ్చేస్తా అని చెప్పింది మధు. ఆహా, అలా ఎప్పుడు పడితే అప్పుడు రాణిస్తారా అత్త ఇంటి వాళ్ళు అన్నారు శారదా గారు. నిజంగానే రాణిస్తారు శారదా. మా అత్త అచ్చం నీలాగే తెలుసా? కాదు కాదు, నీకంటే మంచిది. నేను అడగకముందే వెళ్ళమంటుంది అన్నది మధు. ఏమిటి, నాకంటే మంచిదా? అంతేలే, ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు మీ అమ్మ అప్పుడే చేదు అయిపోయిందా అని చీరకొంగుతో ముక్కు చిదుతూ ఉన్నట్లు అన్నారు శారదా గారు. అమ్మ మహానటి సావిత్రి గారు, ఆపండి మీ నటన. మేము చూడలేకపోయినా వింటూ ఉంటేనే అర్థమవుతుంది అన్నది మధు. స్పీకర్ ఆన్ చేయటం వల్ల వీళ్ళ మాటలు వింటూ నవ్వుకుంటూ ఉన్నారు శ్రీనివాస్ గారు. పోవే పో, నా బాధ నీకు నటన అయిపోయిందా? వెళ్ళి మీ అత్తయ్య దగ్గరే ఉండు, నా దగ్గరకు రాకు అన్నారు శారదా గారు. శారదా, నువ్వు జలస్ ఫీల్ అవుతూ ఉంటే భలే ముద్దుగా ఉన్నది నాన్న, అమ్మకు ఒక ముద్దు ఇచ్చేయి అన్నది మధు.
నాకేమీ ఇబ్బంది లేదు అమ్మడు, మీ అమ్మకే అని అంటూ శారదా గారిని చూశారు శ్రీనివాస్ గారు. సిగ్గు లేకపోతే సరే మీకు, కూతురు ముందు ఏమిటి ఆ మాటలు అన్నారు శారదా గారు. అమ్మ, నేను ఏమీ అనుకోనులే, నాన్నను పెట్టమను, కావాలి అంటే నేను కళ్ళు మూసుకుంటాను అన్నది మధు. నీకు లేకపోయినా నాకు ఉందిలే కానీ ఆఫీస్కు లీవ్ ఎప్పుడు పెట్టుకుంటున్నారు అని అడిగారు శారదా గారు. నేను 2 వారాలు పెట్టుకుంటున్నా అమ్మ, దివ్య ఒక 4 రోజులు మాత్రమే పెట్టుకుంటా అంటోంది, చెప్పినా వినటం లేదు అన్నది మధు. నేను చెప్తున్నా అని చెప్పు, కనీసం 10 రోజులు అయినా పెట్టుకోవాలి, లేదు అంటే నేను ఒప్పుకోను, అస్సలు మాట్లాడను అని చెప్పు అన్నారు శారదా గారు. అలాగేమా, సరే, ఇక ఉంటా, రేపు బస్ ఎక్కగానే కాల్ చేయండి అన్నది మధు. సరే అని కాల్ పెట్టేశారు శారదా గారు. ఇటు ఇంటికి వచ్చిన జైతో ఆదివారం పెళ్లి బట్టలకు వెళ్ళాలి అని చెప్పారు జానకి గారు. ఈసారి కూడా నేను ఎందుకు అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతావు, నువ్వే వెళ్ళేసిరా, నేను తర్వాత కొంటాను, అంతగా కావాలి అంటే వసంతును తీసుకుని వెళ్ళు, వాడు సెలెక్ట్ చేస్తాడు అన్నాడు జై. పెళ్ళయ్యేది వాడికి కాదు నీకు, వాడి పెళ్ళైతే చెప్పవలసిన పని లేదు, వాడే దగ్గరుండి మరి తన భార్యకు బట్టలు కొని ఇస్తాడు. ఇంతకు ముందే చెప్పా, పెళ్లి షాపింగ్ కలిసే చెయ్యాలి అని, అంతే అన్నారు జానకి గారు. మీ అమ్మతో వాదన ఎందుకు, ఆ రోజు అందరం వెళదాం, ఒకేసారి కొనేస్తే సరిపోతుంది, అలాగే కార్డ్స్ కూడా ఆర్డర్ ఇవ్వాలి, బట్టల షాపింగ్ అయిపోతే ఆ పని కూడా కంప్లీట్ చేద్దాం అన్నారు శేఖర్ గారు. సరే నాన్న అని రూమ్లోనికి వెళ్ళిపోయాడు జై. ఆ తర్వాత జానకి గారు శారదా గారికి కాల్ చేసి ఆదివారం రోజే షాపింగ్కు వెళదాం అని చెప్పగా సరే అని అన్నారు శారదా గారు. దివ్య మధు ఇద్దరు బెడ్ ఎక్కేసి పడుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇక ఈ ఆదివారం తమరి కాబోయే భర్తను కలుసుకోబోతున్నారు అన్నమాట అన్నది దివ్య. ఒక రకంగా అంతేనే బాబు, నా ఎంగేజ్మెంట్ తర్వాత ఇదే ఆయన గారిని కలవటం అన్నది మధు. నాకు చాలా డౌట్స్ వస్తున్నాయే మీ ఆయన గారి మీద అని చెప్పింది దివ్య. నా మొగుడు మీద నాకు రాని అనుమానాలు నీకే ఉన్నాయి అని ఫ్లోలో అనేసింది మధు. అనుమానాలు అంటే అని ఆలోచిస్తూ అంతలోనే హే, నువ్వు నా మొగుడు అన్నావు జై గారిని అన్నది దివ్య. అప్పటికి కానీ తట్టలేదు మనం మధుకి, నిజంగానే ఫ్లోలో అనేసింది. నా మొగుడు అని మనసులో అనుకోగానే చిరుసిగ్గు మొహంలోనికి చేరింది. ఏ సిగ్గు అమ్మ దొంగ, మా అన్నయ్య గారి కంటే నువ్వే చాలా ఫాస్ట్గా ఉన్నావు అన్నది దివ్య. పోవే, నువ్వు నీ మాటలో, నువ్వు మీ ఆయన గారు అంటూ ఉంటే నేను అదే విధంగా అన్నాను, అయినా మా పెళ్ళికి ఇంకా టైం ఉన్నది అన్నది మధు. కోయ్ ఎవరికి చెప్తున్నావు ఇక్కడ అన్నది దివ్య. ఎలాగో పెళ్లి చేసుకుంటున్నా కదా, ఇప్పటి నుండే నా మొగుడు అని ఫిక్స్ అయింది నువ్వు, నేను నిన్ను అడిగా అని మళ్ళీ నా మీదకి నెట్టేస్తున్నావు అన్నది దివ్య. అవును, నా మొగుడు అంటాను, అయితే ఏమిటంట అని రివర్స్ అయ్యింది మధు. నేనేమంటాను, ఏమీ అనలేమా అని మూతి తిప్పి పక్కకు ముఖం తిప్పుకున్నది దివ్య. తిప్పుకున్నది చాలు కానీ చెప్పు, నీకు వచ్చిన అనుమానాలు ఏమిటి అని అడిగింది మధు. అసలు జై అన్నయ్యకు నువ్వు ఇష్టమేనా, నిన్ను ఇష్టపడే పెళ్లికి ఓకే అన్నాడా అని అడిగింది దివ్య. అదేమిటి అంత మాట అన్నావు, అది కూడా పెళ్లి దగ్గర పడే టైంలో? ఇష్టమే నేనంటే, లేదు అంటే రోజు కాల్స్ అండ్ మెసేజెస్ ఎందుకు ఉంటాయి, ఒక్కోసారి తానే ముందుగా కాల్ చేస్తాడు అని చెప్పింది మధు. సరే, ఇష్టమే అనుకుందాం, ఒక్కసారైనా ఇప్పటి వరకు నిన్ను కలిశారా? ఇద్దరు ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కలవచ్చు, కానీ మీరు ఇద్దరు ఒక్క సినిమా కానీ డిన్నర్ కానీ కనీసం కాఫీకి అయినా వెళ్ళారా అని అడిగింది దివ్య. ఆయన కాఫీ టీ తాగరు అని చెప్పింది మధు. అబ్బో, తాగేలా ఉంటే వచ్చినట్లు చెప్తున్నావు, ఎంత కాల్లో మాట్లాడుకున్నా కూడా డైరెక్ట్గా మనిషితో కలిసి మాట్లాడటం వేరు కదా, వాళ్లతో టైం స్పెండ్ చేస్తేనే కదా బాగా తెలిసేది అన్నది దివ్య. ఆయన ఏమీ మనలాగా జాబ్ కాదు కదా, కంపెనీకి సీఈఓ కాబట్టి ఆ మాత్రం బిజీగా ఉంటారు. అయినా ఇప్పుడు కలవకపోతే ఏమైంది, పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి ఉంటాం, అప్పుడు కొత్తగా రోజుకొక విషయం, తన గురించి నేను, నా గురించి తాను తెలుసుకుంటూ అందంగా ఆనందంగా మా కాపురాన్ని సాగిస్తాం అని చెప్పింది మధు. సరే, ఇక పడుకుందాం, మళ్ళీ ఆంటీ అంకుల్ వాళ్ళు వచ్చేస్తారు రేపు, అలాగే ఎల్లుండి షాపింగ్కు వెళ్ళాలి తమరు అన్నది దివ్య.
తమరు ఏమిటి, నువ్వు కూడా వస్తున్నావు, అక్కడే నీకు కూడా నా పెళ్లికి శారీస్ తీసుకుంటున్నాం అని చెప్పింది మధు. నేనెందుకే నీ పెళ్లి షాపింగ్లో, కావాలి అంటే మన ఇద్దరం ఇంకో రోజు వెళ్ళి నా కోసం తీసుకుందాం అన్నది దివ్య. అదేమీ కుదరదు, నువ్వు కూడా రావాల్సిందే. అసలే నువ్వు లీవ్స్ తక్కువ పెట్టావని అమ్మ కోపంగా ఉన్నది నిన్న. ఇక ఇలాంటివి కూడా ఎస్కేప్ అయితే ఇక అంతే అని చెప్పింది మధు. దొంగ మొహమ, అప్పుడే చెప్పేశావా లీవ్ గురించి? రేపు వచ్చాక ఎంతగా అంటుందో తెలుసా ఆంటీ అన్నది దివ్య. తెలుసు, నీకు నువ్వు బుజ్జగించి ప్రసన్నం చేసుకో మీ ఆంటీని. నాకు నిద్ర వస్తుంది, నేను బజ్జుంటా. గుడ్ నైట్ అన్నది మధు. బ్యాడ్ నైట్ అన్నది దివ్య కూడా ముసుగు తన్ని పడుకున్నది. మరుసటి రోజు సాయంత్రంకు శ్రీనివాస్ వాళ్ళు వచ్చేశారు. ఆ మరునాడు ఉదయమే అందరూ షాపింగ్కు వెళ్లారు. మధుకి మనసంతా చాలా సంతోషంగా ఉన్నది. ఎప్పుడెప్పుడు జైను చూస్తానా అని ఎదురు చూస్తూ ఉన్నది. మధు వాళ్ళ ఫ్యామిలీ అంతా మాల్కు చేరుకొని జై కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మధు మాటిమాటికి ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉన్నది. జై వాళ్ళ ఫ్యామిలీ వచ్చేలోపు శారద, కావేరి గారు వాళ్ళ కోసం శారీస్ చూసుకుంటూ ఉన్నారు. అబ్బా, ఇంకా ఎంతసేపు, తొందరగా రావచ్చు కదా అని చూస్తూ ఎక్కడ ఉన్నారు అని జైకి మెసేజ్ పెట్టింది మధు. అప్పటికే జై వాళ్ళు బయలుదేరారు. జై డ్రైవింగ్ చేయటం వల్ల తన మెసేజ్ చూడలేదు. ఇంకొక కారులో వసంత్ ఫ్యామిలీ జై వెనకే వస్తూ ఉన్నారు. వసంత్కి ఆతురతగా ఉన్నది, దివ్య కూడా వచ్చి ఉంటుందా, వస్తే ఈసారి ఎలా అయినా మాట్లాడాలి అని. అటు దివ్య ఇటు జై ఇద్దరు కూడా వాళ్ళ కోసం తప్పించిపోయే ఆ అభాగ్యాల గురించి అస్సలు ఆలోచన అయినా లేకపోయే. ఎలా వేగుతారో ఏమిటో. మధు అలా మాటిమాటికి తల తిప్పి బయటకు చూడటం గమనించిన దివ్య, హలో మేడం గారు, మరీ ఎక్కువ తిప్పేయకు, ఓడిపోతుంది అన్నది. దివ్య మాటకు ఉలిక్కిపడిన మధు, నేను ఎవరి కోసం చుట్టం లేదు, ఊరికినే మెడ నొప్పి అని తిప్పుతున్నాను అని చెప్పింది. ఇప్పుడు నేను ఎవరి కోసం అని నేను అడగలేదే, దీన్నే అంటారు గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకోవటం అని అన్నది దివ్య. అబ్బా, దీని ముందే ఇన్నిసార్లు టంగు స్లిప్ అయ్యాను ఏమిటి, కర్మరా బాబు అని అనుకుని హిహిహి అని నవ్వి, అంటే ఇంకా రాలేదా అని చూశా అంతే అన్నదే మధు. మాల్ దాకా వచ్చిన వాళ్ళు లోనికి రాకుండా ఉండరు కాబట్టి తమరు ఇక మూసుకొని చీరలు చూడండి అని చీరలు చూపిస్తూ ఉన్నది దివ్య. ఇదంతా ఇద్దరు చిన్నగా మాట్లాడుకోవటం వల్ల పెద్దవాళ్ళు వినలేదు. అలాగే అంటూ చీరలు చూస్తూ మళ్ళీ ఎంత వద్దు అని అనుకున్నా కూడా అప్పుడప్పుడు బయట ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉన్నది మధు. మధు ఎదురు చూపులు ఫలించి అప్పుడే ఎంటర్ అయ్యారు జై ఫ్యామిలీ. జై చాలా మామూలుగా ఉన్నాడు. కనీసం మధు ఎలా ఉన్నది చూడాలి అని, చూడబోతున్నా అనే ఎక్సైట్మెంట్ కానీ ఏమీ లేదు. మధు ఉన్న దగ్గరకు వచ్చి నిల్చున్నారు. మధు ఫ్యామిలీ జైను పలకరించగా చిరునవ్వుతో బాగున్నాము అని చెప్పి మధుకి కేవలం హాయ్ చెప్పి పక్కన నిల్చున్నాడు. అంతవరకు ఎప్పుడు జైని చూద్దామా అని చూసిన మధుకు ఇప్పుడు డైరెక్ట్గా తనను చూడటానికి ధైర్యం సరిపోలేదు. అంతలోనే హాయ్ అని జై పలకరించగా మెల్లిగా జై సైడ్ చూసింది. మొహంలో చిరునవ్వుతో, చూడటానికి చాలా మ్యాన్లీగా ఉన్నాడు. ఓరి నా మొగుడు, చిరునవ్వుతోనే చంపేస్తున్నావు కదా అని మనసులో అనుకున్నది. నా మొగుడు అని నిన్నటి నుంచి ఎన్నిసార్లు మనసులో అనుకున్నదో లెక్కలేదు. అనుకున్న ప్రతిసారి కొత్తగా గమ్మత్తుగా అనిపిస్తోంది తనకు. తను కూడా జైకు హాయ్ చెప్పి వాళ్ళ అత్తయ్య మామయ్యలతో మాట్లాడుతూ ఉన్నది. వసంత్ మాల్లోనికి ఎంటర్ కాగానే దివ్య కోసం తన కళ్ళు వెతుకుతూ వచ్చాయి. మధు వెనుకగా ఉన్న దివ్యను చూశాక కళ్ళు నక్షత్రాల్లాగా మెరిసిపోయాయి. ఎలా అయినా దివ్యతో మాట్లాడాలి అని ఉన్నా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు అని సైలెంట్గా దివ్యను చూసి మిగతా వాళ్ళను పలకరించాడు. మాటల్లోనే షాపింగ్ మొదలుపెట్టి అన్నీ చూస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు చీరల గోలలో పడితే మగవాళ్ళు ఒక పక్కన చైర్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. జైను, మధు, దివ్యను, వసంత్ అప్పుడప్పుడు దొంగ చూపులు చూస్తూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత జైని వాళ్ళ అమ్మ పిలవటంతో అక్కడకు వెళ్ళాడు. మెల్లగా జై చెవులో మధుకి చీర సెలెక్ట్ చేయరా, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నారు జానకి గారు. అమ్మా, అందరి ముందు ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఒకసారి ఆలోచించు అన్నాడు జై. మా బుజ్జి కదా, చెయ్యరా, చూడు
నీ వైపే చూస్తూ ఉన్నది, శారీస్ చూస్తూ అన్నారు జానకి గారు. జై ఒకసారి మధు వైపు చూశాడు. మధు వెంటనే ముఖం పక్కకు తిప్పుకున్నది కంగారుగా. మళ్ళీ ఏమైనా అంటారేమో అని. అమ్మా ప్లీజ్, కావాలి అంటే ఎంగేజ్మెంట్కు కొన్నట్లు మ్యాచింగ్ కొంటా, నన్నైతే వదిలేయ్, నేను మెన్స్ సెక్షన్కు వెళ్తున్నా అని అక్కడి నుండి వసంతుని తీసుకుని వెళ్ళాడు జై. మరీ ఎక్కువగా అందరి ముందు అడగలేక సైలెంట్గా చీరలు సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు జానకి గారు. రేయ్, ఎక్కడికిరా లాక్కుని వెళుతున్నావు అని అడిగాడు వసంత్. అక్కడ లేడీస్ చీరలు చూస్తూ ఉంటే మనకేం పని, పద, నేను క్యాజువల్ వేర్ తీసుకోవాలి అన్నాడు జై. వీడు కాబోయే పెళ్ళాన్ని చూడడు, నన్ను నా పిల్లను చూసుకొనివ్వడు అని గొనుగుతూ జై వెనకే వెళ్ళాడు వసంత్. జై అలా వెళ్ళటంతో మధు డల్ అయ్యింది. ఇన్ని రోజుల తర్వాత చూశాక కూడా ఈయన కనీసం దగ్గరకు వచ్చి మాట్లాడలేదు. ఇన్ని రోజుల తర్వాత చూసి నేను ఎలా ఉన్నానో కూడా చెప్పలేదు, చీరలు కూడా సెలెక్ట్ చెయ్యలేదు అని చిన్నపుచ్చుకున్నది. అంతలోనే ఆలోచిస్తూ అందరూ ఉన్నారు అని, అలా ఉన్నారేమోలే అని చీరలు చూస్తూ ఉన్నది. ఇంకో అరగంట తర్వాత అందరికీ తీసుకోవటం అయ్యింది. మధు శారీకి కొద్దిగా కలిసేలా ఈసారి కూడా జై బట్టలు తీసుకున్నాడు. అందుకు కొంచెం సంతోషించింది మధు. లంచ్ టైం అవటంతో పక్కనే ఉన్న హోటల్లో అందరూ కలిసి తింటూ ఉన్నారు. జైకి ఎదురుగా మధు, మధు పక్కన దివ్య, దివ్య ఎదురుగా జై పక్కన వసంత్. పెద్దవాళ్ళు కొంచెం తొందరగా తిని కారు దగ్గర ఉంటాము అని వెళ్ళారు. మిగిలిన నలుగురు తింటూ ఉన్నారు. ఇదే మంచి సమయం అని వసంత్ మాటలు కలిపాడు. ఏమిటి సిస్టర్, ఇక్కడ మాట్లాడకూడదు అని బోర్డు ఏమైనా పెట్టారా? ఇద్దరూ అంత సైలెంట్గా తింటున్నారు అన్నాడు. అలా ఏమీ లేదు అన్నయ్య, తింటున్నారు కదా, పైగా అందరూ వెయిట్ చేస్తున్నారు అని కాస్త తొందరగా తింటున్నాము అని చెప్పింది మధు. షాపింగ్ అంతా అయిపోయిందా సిస్టర్ మీవి, మీ ఫ్రెండ్వి అని అడిగాడు వసంత్. దివ్య వెంటనే మా షాపింగ్తో మీకు పనేమిటి మిస్టర్ అన్నది. ఇంకా ఉంటే హెల్ప్ చేద్దాము అని మిస్ అన్నాడు వసంత్. అవునా, ఎంత మంచి మనసు మీది, ఈసారి ఉంటే తప్పకుండా పిలుస్తాం, వచ్చేయండి, బాగా హెల్ప్ చేస్తారు అంటూ లేచి హ్యాండ్ వాష్కు వెళ్ళింది దివ్య. అయ్యో ఆగండి, నేను వస్తాను అని వెనకే వెళ్ళాడు వసంత్. వాళ్ళను చూసి చిన్నగా నవ్వుకున్నదే మధు. ఎందుకు నవ్వుతున్నావు మధులిత అని అడిగాడు జై. అబ్బా, మళ్ళీ మధులితానా, కర్మరా బాబు అని అనుకుని వాళ్లను అలా చూస్తే నవ్వొచ్చింది. మీకేమీ అనిపించలేదా అన్నది మధు. ఇక్కడ అనిపించడానికి ఏమున్నది, షాపింగ్ గురించే అడిగారు కదా అన్నాడు జై. మీరు చాలా తెలుసుకోవాలి కృష్ణ గారు, మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్కి లైన్ వేస్తున్నాడు అని చెప్పింది మధు. ఓ అవునా అని మళ్ళీ తింటూ ఉన్నాడు జై. అదేమిటి, మీకేమీ షాకింగ్గా అనిపించలేదా అని అడిగింది మధు. అది కామన్ కదా, అబ్బాయిలు అమ్మాయిలకు లైన్ వేస్తూ ఉంటారు, దానికెందుకు అంత షాక్ అవటం అన్నాడు జై. అంటే మీకు ఏమీ అభ్యంతరం లేదా అని అడిగింది మధు. అసలు నా ఒపీనియన్ ఎందుకు, ఇష్టపడేది వాడు, తెలుసుకోవలసినది వాళ్ళ అమ్మా నాన్న ఒపీనియన్ అని చెప్పాడు జై. అదే నిజమే కదా అంటూ పెళ్లికి లీవ్ ఎన్ని రోజులు పెడుతున్నారు అని అడిగింది మధు. హార్ట్లీ నేను 1 వారం రోజులు పెట్టగలను, ఎక్కువ రోజులు స్టాఫ్ మేనేజ్ చేయలేరు అన్నాడు జై. వారమైనా ఇంకో 3 రోజులు ఎక్స్ట్రా పెట్టవచ్చు కదా, 10 రోజుల వరకు అన్నది మధు. కుదరదు మధులిత, కుదిరితే నేనే పెట్టుకునేవాడిని అన్నాడు జై. సరే అని ఇద్దరిది అయిపోవటంతో హ్యాండ్ వాష్కి వెళ్ళారు. వాళ్లకు ఎదురు అయ్యారు దివ్య వాళ్ళు. దివ్య నవ్వుతూ మాట్లాడుతూ వస్తూ ఉన్నది వసంత్తో. అదేమిటి, అప్పుడే అంత తొందరగా కలిసిపోయారా అని ఆశ్చర్యంగా అడిగినది మధు. మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నారు కదా, మనం ఫ్రెండ్స్గా ఉందాము అంటే సరే అని చెప్పా అన్నది దివ్య. అబ్బో అని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అందరూ కలిసి కారు దగ్గరకు వెళ్ళారు. తర్వాత కార్డ్స్ సెలెక్ట్ చేసి వాటిని ప్రింటింగ్ ఇచ్చి ఎవరింటికి వారి దారి పట్టారు. మరుసటి రోజున కార్డ్స్ రావటంతో మొదటి పత్రికను దేవుని ముందు పెట్టి రెండవది శేఖర్ గారికి ఇవ్వటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు శ్రీనివాస్ గారు సతీ సమేతంగా. మొదటిసారి శ్రీనివాస్ గారు జై వాళ్ళ ఇంటికి వస్తున్నారు. జై అప్పటికే ఆఫీస్కు వెళ్ళిపోయాడు. శ్రీనివాస్ గారికి పెళ్లి ఫిక్స్ అయ్యాక వీళ్ళ ఇంటికి రావటం కుదరలేదు. ఇదే మొదటిసారి రావటంతో అన్నీ చూస్తూ ఉన్నారు. టీ తీసుకోండి అన్నయ్య గారు అంటూ ట్రేలో కప్స్ తీసుకొని వచ్చి ఇద్దరికి ఇచ్చి శేఖర్ గారికి కూడా ఇచ్చి
తను తీసుకుని పక్కన సోఫాలో కూర్చున్నారు జానకి గారు. మొదటి శుభలేఖ దేవుని పాదాల దగ్గర పెట్టి, రెండవది మీకోసం తీసుకుని వచ్చాం బావగారు అని చెప్పారు శ్రీనివాస్ గారు. మంచిది బావగారు, మేము కూడా అలాగే చేశాం. ఇక మీ ఇంటికి వచ్చి ఇవ్వటమే ఆలస్యం అన్నారు శేఖర్ గారు. మళ్ళీ ఇంటి దాకా ఎందుకు అన్నయ్య గారు, మీకు శ్రమ, ఎవరో ఒకరం వస్తున్నాం కదా అన్నారు శారదా గారు. అలా అంటే ఎలా వదినా, ఏదైనా పద్ధతిగా జరగవలసిందే అన్నారు జానకి గారు. మీ ఇష్టం. ఇకపోతే అబ్బాయికు ఇవ్వవలసినవి, అమ్మాయికు ఏమేమి పెట్టాలో మాట్లాడుకుంటే మేము అవి చూసుకుంటాం అన్నారు శ్రీనివాస్ గారు. పెళ్లి మాటలు అప్పుడే చెప్పాం బావగారు, మీ అమ్మాయి నచ్చితే చాలు, ఇంకేమీ వద్దు అని. మీరు మీ అమ్మాయికి ఏమి పెట్టుకుంటారో మీ ఇష్టం. మా అబ్బాయి కూడా అసలు అవసరం ఏమీ లేదు పెట్టటం అన్నారు శేఖర్ గారు. అవునన్నయ్య గారు, మధు ఇప్పుడే మా ఇంట్లో పిల్లలా కలిసిపోయింది నాతో. 2 రోజులకు ఒకసారి అయినా కాల్ చేసి మాట్లాడుతుంది. ఇంత తక్కువ టైంలో బాగా కలిసిపోయింది. ప్రేమగా అత్తయ్య అంటూ పిలుస్తుంది. ఇక మా ఇంటి అమ్మాయే తను. తనకు మీరు ఏమీ ఇవ్వకుండా ఒట్టి చేతులతో పంపించినా మేము బంగారంలాగా చూసుకుంటాం. ఇంత మంచి అమ్మాయి మా ఇంటికి వచ్చేటప్పుడు ఇంకేమి అడుగుతాం చెప్పండి అన్నారు జానకి గారు. మీలాంటి అత్త మామ దొరకటం తన అదృష్టం వదిన గారు. మాకు కాల్ చేసిన ప్రతిసారి చెప్తుంది మీ గురించి అన్నారు శారదా గారు. మీరు వద్దు అని చెప్పటం మీ మంచితనం చెల్లెమ్మ. కానీ ఉన్నది ఒక పిల్లనే. తనకు కాకపోతే ఇక మేము ఎవరికి పెట్టడానికి లేదు. కాదు అనకండి అన్నారు శ్రీనివాస్ గారు. సరే మీ ఇష్టం అని శేఖర్ గారు అనగా, ఇక వెళ్ళి వస్తాము అని చెప్పారు శ్రీనివాస్ గారు. జానకి గారు టిఫిన్ చేసి వెళ్ళమని అన్నా పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు. తరువాత రోజులు చకచక ముందుకు కదిలిపోయాయి. పెళ్లి పనులు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న బంధువులకు కార్డ్స్ పంచటమే మిగిలింది. మధు వారం రోజుల ముందే ఫ్రెండ్స్ అందరినీ పిలిచి దివ్యను తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చే రోజు కాల్ చేయమని చెప్పి వాళ్ళ మామయ్య వాళ్లతో ఊరికి స్టార్ట్ అయ్యింది. కారు ఎక్కగానే జైకు కాల్ చేసింది. హాయ్, స్టార్ట్ అయ్యారా మధులిత అన్నాడు జై. అయ్యాము, మధ్యాహ్నం నుండి కాల్ చేస్తూ ఉంటే తమరికి ఇప్పటికి కుదిరింది కాల్ లిఫ్ట్ చేయటానికి అంటూ వెటకారంగా వచ్చింది మధు మాట. హా, హెవీ వర్క్, అందుకనే కుదరలేదు అంటూ ఏమాత్రం తన వెటకారాన్ని పట్టించుకోకుండా సమాధానం చెప్పాడు జై. మొబైల్ తీసుకొని తలకేసి కొట్టుకున్నది మధు. పక్కనే ఉన్న కావేరి గారు ఏమైంది అని సైగ చేశారు. ఏమీ లేదు అని నవ్వి మళ్ళీ చెవి దగ్గర పెట్టుకున్నది. ఊరికి వెళ్తున్నా కదా, మీరు వస్తారేమో అని అనుకున్నాను. కనీసం నేను రమ్మని చెప్పటానికైనా కాళ్ళు లిఫ్ట్ చేయలేదు అన్నదే మధు. నైట్ కాల్ మాట్లాడినప్పుడు చెప్పి ఉండవచ్చు కదా, టైం చూసుకుని వచ్చేవాడిని అన్నాడు జై. మాకు తెలియక చెప్పలేదు రమ్మని అని మనసులో అనుకుని, సరేలేండి నిద్ర వస్తోంది, ఇక కాల్ పెట్టేస్తున్నా అని బాయ్ చెప్పి పెట్టేసింది మధు. మధు వాళ్ళ ఇంటి ముందు కార్ ఆగాక అందరూ దిగి లగేజ్ లోపల పెట్టి ఫ్రెష్ అయ్యి డిన్నర్కు కూర్చున్నారు. అందరూ కొద్దిసేపు రేపు ఏ పనులు చేసుకోవాలో అని మాట్లాడుకుని నిద్రపోయారు. ఉదయాన్నే మధు లేచి తలస్నానం చేసి లంగావోని వేసుకుని పెళ్లి కార్డ్స్కు పసుపు కుంకుమ అద్దుతూ ఉన్నది. తన పక్కనే కావేరి గారి పిల్లలు ఇద్దరు వాటిని నీట్గా ఒక క్రమంలో పెడుతూ ఉన్నారు. ఆ పని అయిపోయాక ఏ ఊరికి ఎన్ని తీసుకుని వెళ్ళాలి అని లెక్క వేసుకుంటూ వాటిని బ్యాగ్లో పెడుతూ ఉన్నారు. ఈ రోజుతో కార్డ్స్ పంచే పని అయిపోవాలి అని పొద్దున్నే మొదలుపెట్టారు. చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్లి కార్డ్స్ పంచేశారు. ఇక పెళ్లికి 3 రోజులు మాత్రమే ఉన్నది. మధుకి జైకి నిన్నటి నుంచి మాటలు లేవు అనే కన్నా మధుయే కాల్ చేయలేదు, పెళ్లి రోజున మాట్లాడుదాము అని. ఇక జై కూడా అటు ఆఫీస్ వర్క్ వల్ల చేయలేదు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.